హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ రెయిన్ లిల్లీస్ అండి, ఎల్లో కలరు. ఇవి వర్షం వచ్చినప్పుడు మాత్రమే పూస్తాయి, వర్షాకాలం పువ్వులు. అందుకే వీటిని ఆ పేరు కూడా రెయిన్ లిల్లీస్ అని పెట్టారు. ఇవి వర్షం వచ్చినప్పుడు పూస్తాయి, మళ్ళీ వర్షాలు తగ్గిపోతే ఇంకా ఇయర్ మొత్తంలో మళ్ళీ కనపడవండి ఎప్పుడు. కానీ వర్షాలు వచ్చినప్పుడు అవి ఎక్కడున్నాయో కూడా కనపడనంత ఉన్న మొక్కలు సడన్గా పెరిగిపోతాయి. ఈ ఎల్లో అయితే సన్నటి ఒక కాడ వచ్చేసి పువ్వు పూస్తుందండి. అసలు అక్కడ ఒక మొక్క ఉంది, ఆ పువ్వు రావడానికి ఆ మొక్క కనపడుతుంది అన్నట్టు కూడా ఉండదు. ఒకటే కాడ పైకి వస్తుంది, దానికి వెంటనే మళ్ళీ మొగ్గ వచ్చేసి పువ్వు పూస్తుంది. 1 డే ఉంటుంది, 2nd డే తర్వాత అది మళ్ళీ తర్వాత కాయలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆ కాయలోనే ఈ విత్తనాలు ఉంటాయండి, నల్ల నల్లగా. దాంట్లో 3 సీడ్ పాట్స్ ఉంటాయి. అవి మళ్ళీ పండిపోయిన తర్వాత మంచిగా ఎండిపోయి వాటికి అవే ఓపెన్ అయిపోయి కింద పడిపోతూ ఉంటాయి. చూడండి, ఇది ఇంకా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇవి వచ్చినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సమ్మర్లో మనకు అసలు అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నట్టే కనపడవండి. కానీ వాటి దుంపలు లోపల ఉంటాయండి. ఆ బల్బ్స్ లోపలుండి మళ్ళీ వర్షాలు పడినప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి. మళ్ళీ మనం ఎన్ని నీళ్లు పోసినా ఆ మొక్క మాత్రం బయటికి కనపడదండి. సడన్గా మధ్యలో ఎప్పుడన్నా అన్సీజన్లో వర్షాలు వచ్చినా కానీ ఒక్కోసారి పూస్తాయండి. కానీ చాలా ఇయర్లీ వన్స్ వచ్చినా చాలా బాగుంటాయండి. వీటి విత్తనాలు కలెక్ట్ చేశాను నేను. వీటిని మళ్ళీ మనం వేసుకొని వేరే డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు, కొంచెం చిక్కగా వేసుకోవచ్చు వీటికి. ఎందుకంటే ఇవి ఒక్కొక్క కాడ మాత్రమే వస్తుంది. పింక్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. నేను పింక్ కూడా చూపిస్తాను. ఈ సీజన్లో విత్తనాలు కలెక్ట్ చేసుకొని మీరు కూడా పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.